Hello everyone, if you're new here, I'm Chandrika and if you're my lovely subscriber, thank you so much for watching me again. ఈరోజు నేను మోస్ట్ కామన్ మేకప్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాను. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా, అదేంటంటే ఫౌండేషన్. సో మోస్ట్లీ మనం ఏదైనా చిన్న ఫంక్షన్స్కి వెళ్తున్నా లేదంటే ఏదైనా పార్టీస్కి వెళ్తున్నా మోస్ట్ కామన్గా యూస్ చేసేది అయితే ఫౌండేషన్. సో ఫౌండేషన్ యూస్ చేసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న భయం ఉంటుంది, ఏంటంటే మనం యూస్ చేసే ఫౌండేషన్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అండ్ హైడ్రేటెడ్ ఉండాలి, ఎక్కువ క్రాక్స్ అవి రాకూడదు. అంటే మనం ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత కొంచెం సేపటికి క్రాక్స్లా వస్తుంది, లేదు అంటే కేకీ అయిపోతుంది. లేదంటే కొన్ని ఫౌండేషన్స్ ఎలా ఉంటాయంటే మన షేడ్ కంటే వైట్గా కనిపిస్తూ ఉంటాయి. సో కరెక్ట్ షేడ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ అన్ని థాట్స్ ఉంటాయి కదా మైండ్లో మనం ఫౌండేషన్ యూస్ చేసే ముందు. సో వీటి అన్నిటి గురించి ఈరోజు నేను మాట్లాడతాను. అండ్ ఇప్పుడు నేను యూస్ చేసే ఫౌండేషన్ ఏంటంటే, సో ఇది మామాఎర్త్ న్యూలీ లాంచ్ గ్లో సీరం ఫౌండేషన్ ఇది. సో యాజ్ ఐ సెడ్, మన ఫౌండేషన్ అప్లై చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్కి హైడ్రేషన్ ఉండాలి. ఎందుకంటే చాలా ఫౌండేషన్స్ మనం అప్లై చేసిన తర్వాత మన స్కిన్ డ్రై అయిపోయినట్టు, లేదంటే కొంచెం డల్ అయినట్టు, లేదంటే బాగా ఫెయిర్ అయిపోయినట్టు అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అలా వచ్చినప్పుడు మనకి క్రాక్స్ కానీ లేదు అంటే కేకీగా అలా అనిపిస్తుంది. సో ఫౌండేషన్ ఎప్పుడైతే హైడ్రేటెడ్ ఉంటుందో అప్పుడు స్కిన్ లోపలికి అబ్జర్వ్ అవుతుంది అండ్ ఫ్లాలెస్ లుక్ కూడా ఇస్తుంది. ఇప్పుడు నేను ఫౌండేషన్ యూస్ చేశాను, సేమ్ మామాఎర్త్ ఫౌండేషనే యూస్ చేశాను. సో చాలా లైట్గా ఉంది ఫేస్ మొత్తం, అండ్ ఎక్కడ క్రాక్స్ కానీ కేకీగా కానీ ఎక్కడా లేదు, ఫేస్ మొత్తం ఫ్లాలెస్గా ఉంది కదా. అలా ఉండే ఫౌండేషన్ అయితే మనకి ఎక్కువసేపు ఉంటుంది మన స్కిన్ మీద, అండ్ మనకి స్వెట్ పట్టిన లేదు అంటే ఒక 5-6 అవర్స్ అయినా కూడా మన ఫేస్ మీద అది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఏ ప్రోడక్ట్ యూజ్ చేయకుండా అయితే రివ్యూ ఇవ్వను కదా. సో నేను ఈ మామాఎర్త్ ఫౌండేషన్ ఒక ఈవెంట్కి యూజ్ చేశాను. ఈవెంట్ ఇన్ ద సెన్స్ మా ఫ్రెండ్ మ్యారేజ్కి. సో మా ఫ్రెండ్ మ్యారేజ్కి బ్రైడ్కి నేను మేకప్ చేశాను, సేమ్ మామాఎర్త్ ఫౌండేషనే యూజ్ చేసి, నేను కూడా మేకప్ చేసుకున్నాను సేమ్ మామాఎర్త్ ఫౌండేషనే యూజ్ చేసి. సో ఇదైతే కంపల్సరీ లాంగ్ లాస్టింగ్ ఉంది. అండ్ బ్రైడల్ మేకప్లో అయితే ఇది ఆసమ్, చాలా ఫ్లాలెస్ ఫినిష్ వచ్చింది. నాకు ఈ ఫౌండేషన్ చాలా నచ్చింది. సో అందుకనే నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. ట్రస్ట్ మీ, అఫోర్డబుల్లో ది బెస్ట్ ఫౌండేషన్ ఇది మామాఎర్త్ ఫౌండేషన్. జస్ట్ మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్ షేడ్ చూస్ చేసుకోవాలి అంతే. సో ఇది మామాఎర్త్ న్యూలీ లాంచ్డ్ గ్లో సీరం ఫౌండేషన్స్. ఇవి మనకి 7 షేడ్స్లో మామాఎర్త్ లాంచ్ చేసింది. సో ఆ 7 డిఫరెంట్ షేడ్స్ ఏంటో నేను మీకు స్వాచెస్ అన్నీ చూపిస్తాను. సో ద ఫస్ట్ షేడ్ ఈజ్ ఐవరీ గ్లో. మోస్ట్లీ ఈ షేడ్ ఎవరికంటే బాగా ఫెయిర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. సెకండ్ ఈజ్ ద క్రీమ్ గ్లో. థర్డ్ ఈజ్ ద న్యూడ్ గ్లో. ఫోర్త్ ఈజ్ ద శాండ్ గ్లో. ఫిఫ్త్ ఈజ్ ద బేజ్ గ్లో. Sixth is the almond glow, and last is the toffee glow. So these are the 7 different shades from light to dark. ఇన్ కేస్ మీ స్కిన్ టోన్ నా స్కిన్ టోన్కి రిలేటెడ్ అయితే మీరు 03 న్యూడ్ గ్లో యూస్ చేయొచ్చు. అండ్ 2 times ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది మనకి. సో మనం అప్లై చేసిన వెంటనే మన ఫేస్ అయితే ఆబ్వియస్లీ కొంచెం హెల్దీగా గ్లోయిగా కూడా అనిపిస్తుంది ఫ్లాలెస్తో పాటు. అండ్ దీని స్టే వచ్చేసి 12 hours వరకు మనకి స్టే ఉంటుంది. సో ఇన్ కేస్ ఏమన్నా పార్టీ వెళ్ళాలంటే మోస్ట్లీ 4 or 5 hours సరిపోతుంది మనకి. ఇన్ కేస్ ఏదైనా ఫంక్షన్ కానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఆబ్వియస్లీ 10 to 11 hours అలా ఉంటుంది కదా. సో నో డౌట్ ఇదైతే మనకి 12 hours వరకు స్టే ఉంటుంది. అండ్ దీనిలో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే విటమిన్ సి అండ్ టర్మరిక్. సో విటమిన్ సి దేనికి యూస్ అవుతుందంటే మన స్కిన్ని బ్రైటన్ అప్ చేయడానికి. అండ్ టర్మరిక్ దేనికి యూస్ అవుతుందంటే అది యాంటీ ఆక్సిడెంట్ కింద మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే మన స్కిన్కి ప్రొటెక్షన్ కోసం, మన స్కిన్ న్యాచురల్ గ్లో. ఆల్రెడీ చెప్పాను కదా నేను ఈ ఫౌండేషన్ యూజ్ చేసినప్పుడు మనకు ఒక న్యాచురల్ గ్లో వస్తుందని. సో దానికి టర్మరిక్ యూజ్ అవుతుంది. ఇట్ ఈజ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్. సో దీనిలో ఎటువంటి టాక్సిన్స్ కానీ ఎటువంటి కెమికల్స్ కానీ యూజ్ చేయకుండా
ప్రిపేర్ చేసిన ఫౌండేషన్ ఇది. ఇట్ ప్రొవైడ్స్ పర్ఫెక్ట్ కవరేజ్. సో కవరేజ్ వైజ్ చూసుకుంటే ఈ ఫౌండేషన్ చాలా 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 బాగా కవరేజ్ ఇస్తుంది మనకి. ఇన్ కేస్ ఒక్కొక్కసారి మనకి ఫస్ట్ అప్లికేషన్తో మనకి కవరేజ్ సరిపోలేదు అనిపిస్తే సెకండ్ టైం కూడా అప్లై చేసుకోవచ్చు. బిల్డబుల్ కవరేజ్ అండ్ దిస్ ఫౌండేషన్ సూట్స్ ఫర్ ఆల్ ఇండియన్ స్కిన్ టైప్స్. సో ఇండియన్ స్కిన్ టైప్స్కి, అన్ని స్కిన్ టైప్స్కి ఈ ఫౌండేషన్ సూట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ డర్మలాజికల్లీ టెస్టెడ్. సో మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ దీని క్వాంటిటీ వచ్చేసరికి 30 ml క్వాంటిటీ ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసరికి 599. ఇట్ ఈస్ ద బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. సో ఈ అఫోర్డబుల్ ప్రైస్లో మనకి ఫౌండేషన్ ఎలా వస్తుందంటే దీనికి మనకి పంప్ కూడా వస్తుంది. సో దట్ మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మోస్ట్లీ కొంచెం అఫోర్డబుల్ ఫౌండేషన్స్కి ఏంటంటే ఇలా పంప్ రాదు. సో పంప్ రాకపోతే ఏంటంటే మనం ఓపెన్ చేసి హ్యాండ్ మీద వేసుకుని అప్లై చేసుకోవాలి, అలా కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ ఇది మాత్రం ఈ అఫోర్డబుల్ రేంజ్లో కూడా దీనికి పంప్ వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 599 రూపీస్. అండ్ దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 3 years. టాకింగ్ అబౌట్ ద ప్యాకేజింగ్. సో ఫస్ట్ అయితే ఫౌండేషన్స్ మనకి ఇలా కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్ వస్తాయి. సో ఈ ప్యాకేజింగ్లో కూడా ఇలా లోపల ఫౌండేషన్ ఉంటుంది. సో జనరల్లీ ఎక్కడ చూసినా ఇలా కార్డ్బోర్డ్ లోపల జనరలీ ఫౌండేషన్స్ ఉంటాయి, కానీ దీని లోపల ఏంటంటే ఒక స్పాంజ్ది కూడా ఉంది. సో దట్ ఫౌండేషన్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా అండ్ సేఫ్గా ఉంటుందన్నమాట. లోపల ఇలా స్పాంజ్, దీని మొత్తం 4 sides స్పాంజ్ ఉంటుంది అండ్ మిడిల్లో ఫౌండేషన్. సో దట్ మనకి ప్రోడక్ట్ ఎక్కడ బ్రేకేజ్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ అవ్వకుండా సేఫ్గా ఉంటుందన్నమాట. ఫౌండేషన్ ప్యాకేజింగ్ చూసుకుంటే ఇది ఫ్రోస్టెడ్ గ్లాస్. అండ్ ఈ ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది, స్లీక్ ప్యాకేజింగ్. అండ్ దీని కన్సిస్టెన్సీ వచ్చేసి వెరీ వెరీ లైట్ వెయిట్ కన్సిస్టెన్సీ. కొన్ని ఫౌండేషన్స్ థిక్గా ఉంటాయి, మనకి అప్లై చేసిన వెంటనే బ్లెండ్ అవ్వవు. సో ఈ ఫౌండేషన్ అలా కాదు, చాలా లైట్ వెయిట్ కన్సిస్టెన్సీ ఉంటుంది, అప్లై చేసిన వెంటనే బ్లెండ్ అవుతుంది. సో అప్లై చేసిన వెంటనే మనం బ్యూటీ బ్లెండర్తో కానీ బ్రష్తో కానీ బ్లెండ్ చేస్తే ఈజీగా బ్లెండ్ అవుతుంది ఫౌండేషన్, ట్రస్ట్ మీ. సో మోస్ట్లీ న్యాచురల్ లుక్స్కి కానీ ఎవ్రీడే మేకప్ లుక్స్కి కూడా ఈ ఫౌండేషన్ యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను నా స్కిన్ టోన్కి కరెక్ట్ షేడ్ 03 న్యూడ్ గ్లో, దీన్ని నేను ఫేస్ పైన అప్లై చేశాను. అండ్ కన్సీలర్ కోసం కూడా సేమ్ ఫౌండేషన్ అప్లై చేశాను, ఒక షేడ్ లైటర్ అనమాట. 02 క్రీమ్ గ్లో, ఈ షేడ్ని నేను కన్సీలర్ కింద అప్లై చేశాను. న్యూడ్ గ్లో, ఈ షేడ్ని నేను ఫౌండేషన్ కింద అప్లై చేశాను అనమాట. అండ్ దీనికి ఇంకొకటి ఏంటంటే మనం గ్లాస్ లోపల నుంచే దీని షేడ్ కూడా తెలుస్తుంది. ఇది లైట్ షేడ్ కాబట్టి లైట్గా ఉంది, ఇది డార్క్ షేడ్ కాబట్టి డార్క్. సో షేడ్ని మనం బయట నుంచి కూడా చూసి ఐడెంటిఫై చేయొచ్చు. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇది యూస్ చేస్తే మనకి కేకీగా ఉండదు, ఎక్కడ ప్యాచెస్ కింద ఉండదు, అండ్ మనకి ఆర్టిఫిషియల్గా ఎలా అనిపించదు. సో నేను ఆల్రెడీ యూస్ చేశాను. సో ఎలా ఉందంటే నా స్కిన్లోకి బ్లెండ్ అయిపోయినట్టు, సో ఓన్ స్కిన్ లాగా, న్యాచురల్ స్కిన్ లాగా అనిపిస్తుంది. అంతేగాని ఆర్టిఫిషియల్గా లేకపోతే ఏదో మనం ఫేస్ పైన మాస్క్ వేసుకున్నట్టు అలా అయితే అస్సలు అనిపించదు. సో ఇన్ కేస్ మీరు కనుక ఈ ఫౌండేషన్ పర్చేస్ చేయాలి అనుకుంటే నా కూపన్ కోడ్ యూస్ చేయండి, MMS 2022. మీరు కనుక ఈ ఫౌండేషన్స్ పర్చేస్ చేయాలనుకుంటే అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు మామాఅర్త్ అఫీషియల్ యాప్ అండ్ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు కనుక మామాఅర్త్ యాప్లో పర్చేస్ చేస్తే మీకు ఎక్కువ డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి. అండ్ మామాఅర్త్ ఎప్పుడైతే న్యూగా ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తుందో ఫస్ట్ అవి యాప్లో రిలీజ్ చేస్తుంది అనమాట. సో మీరు యాప్లో పర్చేస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ న్యూలీ లాంచ్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా మామాఅర్త్కి సంబంధించి, అవన్నీ మీరు యాప్లో చూడొచ్చు. అండ్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా సేమ్, మామాఅర్త్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా పర్చేస్ చేయొచ్చు. సో దట్ మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మామాఅర్త్ ప్రోడక్ట్స్ అనేవి ఎంత బాగుంటాయో మామాఅర్త్ ఐడియాలజీ అనేది కూడా అంతే బాగుంటుంది. సో యాజ్ ఐ ఆల్రెడీ షేర్, మామాఅర్త్ అనేది ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ తీసుకుంటుందన్నమాట. సో అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే మామాఅర్త్లో ఏదైతే ప్రోడక్ట్ పర్చేస్ చేస్తామో, సో వాళ్ళు ఏం చేస్తారంటే మన పర్చేస్ చేసిన ప్రోడక్ట్ని ఒక ట్రీకి లింక్ చేస్తారనమాట. వాళ్ళు ప్లాంట్ చేసే ట్రీకి
మన ప్రోడక్ట్ని లింక్ చేస్తారు. 2025 కల్లా దే ఎయిమింగ్ టు ప్లాంట్ 1 million ట్రీస్. సో అవన్నీ ఎలా అంటే మనం పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ నుంచి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళంతట వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఇండైరెక్ట్గా మనం కూడా ఏమైనా పర్చేస్ చేస్తే ఇండైరెక్ట్గా మనం కూడా ఆ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్లో మనం కూడా పార్టిసిపేట్ చేసినట్టు అనమాట. సో ఇండైరెక్ట్గా మనం కూడా ఏదో ఒక మంచి పని చేస్తున్నట్టు కదా. సో యా, దట్స్ ఏ గ్రేట్ థింగ్ అబౌట్ దిస్ మామర్త్. అండ్ యా, దట్స్ ఇట్. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Please don't forget to subscribe to my channel. Thank you so much for watching this video. Bye bye.